Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. సో ఈ ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నామో డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రేడోవేట్ యూస్ చేస్తున్నాము. సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ వెరీ సింపుల్. ఇట్స్ ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఓపెనింగ్ రేంజ్ ఉంటుంది కదా, సో దాని యొక్క బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే స్టాక్ అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, మళ్ళీ సేమ్ అదే లెవెల్లో రీటెస్ట్ చేస్తుంది. సో సింపుల్గా ఒక స్టాక్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. స్టార్ట్ అయింది. టైం వచ్చేసి మార్నింగ్ 9:30 ఈస్టర్న్ టైం. ఈరోజు డేట్ వచ్చేసి March 11, 2026. ప్రజెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ, రైట్ సైడ్ వచ్చేసి ట్రేడ్ ఓవేట్. సో ముందుగా హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. 5 minute మార్కింగ్ హై ఎండ్లో మనకి ఇండికేటర్ ఉంది, సో ఆటోమేటిక్గా అది డ్రా చేసుకుంటూ వెళ్తుంది. అండ్ సెకండ్ స్టెప్ ఇస్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అబోవ్ ఆర్ బిలో ద లైన్. సో ఇక్కడైతే ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, దాన్ని నేను కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఫాలో అప్ రెడ్ క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉంది. సో గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, కానీ బ్రేక్ అయిన పార్ట్ అనేది చాలా మినిమమ్. కొంచెం బాడీ మాత్రమే అబోవ్ ద లైన్ కనిపిస్తుంది. టోటల్ బాడీ అంతా అండర్ ద లైనే ఉంది. అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇట్స్ బిగ్గర్ టు ద ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్. సో అందుకని ఈ బ్రేక్ మనం కన్సిడర్ చేయట్లేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రాపర్ బ్రేక్. ఓకే, సో మేబీ ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి ఇఫ్ ఇట్ హ్యాస్ ఎ బిగ్గర్ బాడీ, లెట్స్ కన్సిడర్. ఓకే, సో పర్లేదు, బాడీ కొంచెం పెద్దగానే ఉంది అండ్ అబోవ్ ద లైన్ క్లోజ్ అయింది. సో మనకైతే బ్రేక్ వచ్చేసింది. నెక్స్ట్ స్టెప్ ఇస్ వెయిట్ ఫర్ ద రీటెస్ట్ క్యాండిల్స్. సో ఇక్కడైతే రీటెస్ట్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అండ్ బిలో ద లైన్స్ వచ్చేసింది రెడ్ క్యాండిల్స్ మొత్తం. మనకి స్ట్రాంగ్‌గా గ్రీన్ క్యాండిల్ అనేది అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వాలి. అప్పుడే దాన్ని కన్ఫర్మేషన్ క్యాండిల్ కన్సిడర్ చేస్తాము. ఓకే, సో ఫార్ నో. ఓకే, సో కంప్లీట్‌గా మళ్ళీ 5 మినిట్ లో లైన్‌కి టచ్ అవుతుంది క్యాండిల్స్. ఓకే, ఈసారి రెడ్ క్యాండిల్ బిలో ద లైన్ బ్రేక్ అయింది. లెట్స్ సీ మనకి షార్ట్ పొజిషన్‌కి అలైన్‌గా ఉందా లేదా స్ట్రక్చర్ అనేది. ఓకే, రీటెస్ట్ క్యాండిల్స్ అయ్యాయి. ఓకే, మళ్ళీ కంప్లీట్ మొత్తం రివర్సల్ అయిపోయి మళ్ళీ పైన గ్రీన్ లైన్‌కి వెళ్ళిపోయాయి క్యాండిల్స్ అన్నీ. లెట్స్ సీ మనకేమన్నా లాంగ్ పొజిషన్‌కి ఏమన్నా దొరుకుతదేమో. సో రీక్లెయిమ్ క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి అండ్ అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వాలి. ఇక్కడైతే మనకి అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వలేదు, జస్ట్ లైన్ దగ్గరకొచ్చి ఆగిపోయింది. మనకైతే సిగ్నల్ వచ్చింది గానీ బట్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ సిగ్నల్. సో మెయిన్ థింగ్ ఈజ్ అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వాలి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది. సో ఇక్కడ అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వలేదు. సో ఫస్ట్ బ్రేక్. ఓకే, సో ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇట్స్ అ బిగ్ క్యాండిల్. ఓకే, సో ఫస్ట్ టైమ్ చూస్తున్నాను నేను. కన్ఫర్మేషన్ క్యాండిల్ జస్ట్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇట్స్ 4 టైమ్స్, 5 టైమ్స్ టు అవర్ క్యాండిల్స్. సో ఈవెన్ తో నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ వచ్చినా గానీ మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ అగైన్ సో రెడ్ క్యాండిల్స్‌గా క్లోజ్ అయిపోయాయి.
because we don't know. I mean, I don't know what I have to do in this scenario. అంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఇంత బిగ్‌గా పుల్ బ్యాక్ అయితే వచ్చింది. సో, ఇక్కడైతే ఇది ఆల్మోస్ట్ డౌన్ దాకా వెళ్ళి మళ్ళీ పైన అబోవ్ ద లైన్ హోల్డ్ అయ్యి క్లోజ్ అయింది. హామర్ స్టిక్ క్యాండిల్‌లా ఫార్మ్ అయింది. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ రావడంతో ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను నేను. అయితే జస్ట్ 10 కాంట్రాక్ట్సే పెట్టాను. బికాజ్ ఐ యామ్ నాట్ ష్యూర్ అక్కడ ఏంటి అనేది. సో, జస్ట్ ఫర్ గివ్ ఇట్ ఎ ట్రై 10 కాంట్రాక్ట్స్ పెట్టేసాను. సో, ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. మనం లాస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఈసారైతే బిలో ద లైన్ క్లోజ్ అయింది. అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ మనకి రెడ్ క్యాండిల్ అక్కడ ఫస్ట్ టైమ్ క్లోజ్ అయింది. అండ్ ఆల్సో ఇది సెకండ్ టైమ్ యాస్ ఎ రీక్లెయిమ్ క్యాండిల్. నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కన్ఫర్మేషన్‌తో ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, 2 రిస్క్ రివార్డ్ పెట్టేసాను. ఆల్మోస్ట్ 1.5 దాకొచ్చింది. సో, నేను బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసాను. సో, ట్రేడ్ 1లో మనకి $80 లాస్. సో, ఆ లాస్ కవర్ అయ్యేలాగా బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసాను. ఓకే. సో, ఫైనల్లీ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాము. సో, ట్రేడ్ 1 వచ్చేసి కంప్లీట్ లాస్ $80 లాస్. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేసి $100 ప్రాఫిట్ దగ్గర తీసేసుకున్నాం మనం. సో, ఓవరాల్‌గా ఈరోజు లిటిల్ ప్రాఫిట్ లైక్ $20. ఓకే. సో, ఇది మన ట్రేడ్ 1. ట్రేడ్ 1లో స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత మీ 2 గ్రీన్ క్యాండిల్స్ అబోవ్ ద లైన్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేశాయి. సో, ఒకవేళ ఈ అబోవ్ ద లైన్ క్లోజ్ అయ్యి మనం మార్క్ చేసిన లెవెల్ దగ్గరికి వచ్చుంటే మళ్ళీ నేను అక్కడ ట్రేడ్‌లోకి ఎంటర్ అయిపోయేవాడిని. బట్ స్టిల్ యాహ్! ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే. సో, లెట్స్ సీ అవర్ అనాలిసిస్ పార్ట్ టుడే. సో, ముందుగా హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకున్నాము. అండ్ అబోవ్ గ్రీన్ క్యాండిల్స్ అయితే అబోవ్ ద లైన్ బ్రేక్ అయ్యాయి. అండ్ సెకండ్ బ్రేక్ కన్సిడర్ చేసాం మనం. సో, మల్టిపుల్ రీటెస్ట్ క్యాండిల్స్. సో, రీటెస్ట్ అవ్వటానికి చాలా టైం పట్టింది. అండ్ అగైన్ నెక్స్ట్ సడెన్‌గా మనకి బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ క్యాండిల్. అండ్ మొమెంటమ్ అనేది కంటిన్యూ అవ్వలేదు. పుల్ బ్యాక్ స్టార్ట్ అయింది. పుల్ బ్యాక్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ హ్యామర్ స్టిక్ క్యాండిల్ లాగా ఫార్మ్ అయిన తర్వాత ఐ జస్ట్ అబ్జర్వ్ దట్ ప్యాటర్న్ అండ్ ఫాలోయింగ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్డ్ ఔట్. అండ్ అక్కడ మనం లాస్ తీసుకున్నాము. సో, సెకండ్ ట్రేడ్ వచ్చేసి మళ్ళీ షార్ట్ పొజిషన్ వైపు వచ్చేసింది సైకిల్. ఫస్ట్ ఇక్కడ అది బ్రేక్ అయింది. అండ్ ఆల్సో రీటెస్ట్ వెంటనే అవ్వలేదు. ఆఫ్టర్ మెనీ క్యాండిల్స్ మనకి రీటెస్ట్ అయింది. తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే బిలో ద లైన్ క్లోజ్ అయింది. నెక్స్ట్ మనకి S2 సిగ్నల్ గూడా వచ్చింది ఫాలో అప్ క్యాండిల్ దగ్గర. సో, అక్కడ ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో ఫార్ మొమెంటమ్ అంతా బానే ఉంది. కిందకి పోతా ఉంది. బట్ స్టిల్ సమ్‌హౌ అట్ 1.3 దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ రావటం స్టార్ట్ అయింది. సో, బ్రేక్ ఈవెన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసి మంచి పని చేసేసాము. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్ అండ్ అవర్ అనాలిసిస్ పార్ట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థాంక్ యూ ఎవ్రీవన్. బై.